గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ క్లాస్లో మనం వెక్టర్ డిఫరెన్షియేషన్లో ఉన్న మెథడ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. హాఫ్ పార్ట్ అనేది వెక్టర్స్లో మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఉంది. ఇదే చాలా లెందీ ప్రాసెస్, కొంచెం ప్రాబ్లమ్స్ లెంత్ ఎక్కువ ఉంటాయి, కాన్సెప్ట్ కూడా పెద్దదే, కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అంటే దీంట్లో ఇంటిగ్రేషన్స్ డెరివేటివ్స్ వచ్చేప్పటికి ఓన్లీ మనం సింపుల్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ వాడాం. కానీ ఇక్కడ లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లైన్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ ఇంటిగ్రేషను, సర్ఫేస్ అంటే డబుల్ ఇంటిగ్రేషను, వాల్యూమ్ అంటే ట్రిపుల్ ఇంటిగ్రేషన్. దీంట్లో మళ్ళీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉంటాయి. ఏ రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ సర్ఫేస్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ డబుల్ ఇంటిగ్రల్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఓరియంటెడ్గా మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వెక్టర్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎలా చేయాలి? దీంట్లో బాగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 100% ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పమంటే అవి ఏంటంటే మనకి గ్రీన్స్ థియరం, తర్వాత స్టోక్స్ థియరం, తర్వాత డైవర్జెన్స్ థియరం. గాస్ డైవర్జెన్స్ థియరం. ఇవన్నీ థియరమ్స్ అన్నమాట. ఈ మూడు ఇంపార్టెంట్ థియరమ్స్. సో దీంట్లో 2 టైప్స్ అడుగుతాడు. వెరిఫై అంటాడు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ స్టేట్మెంట్ మొత్తం ప్రూవ్ చేయాలి, లేదు అప్లై అంటాడు, ఎవాల్యుయేట్ అంటాడు, యూజింగ్ అంటాడు. అప్లై అన్నా ఎవాల్యుయేట్ అన్నా యూజింగ్ అన్నా ఒకటే. ఓకే, మీకు 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెక్టార్ ఇంటిగ్రేషన్ చెప్పాలి అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోండి. 3 టాపిక్స్ ఓన్లీ. 1 ఈజ్ గ్రీన్స్ థియరం, వెరిఫై అండ్ అప్లై. సెకండ్ వన్ స్టోక్స్ థియరం. ఇంపార్టెంట్ టాపిక్స్ 100% ఎగ్జామినేషన్ టాపిక్ లో గాస్ డైవర్జెన్స్ థియరం. వీటిలోకి వెళ్ళాలి అంటే ముందు ఆఫ్ ఆల్ మనం అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇంటిగ్రేషన్స్ ఎన్ని టైప్స్? ఇక్కడ ఇంటిగ్రేషన్స్ 3 టైప్స్. ఏంటంటే అది ఫస్ట్ది లైన్ ఇంటిగ్రేషన్. లైన్ ఇంటిగ్రేషన్, ఈ లైన్ ఇంటిగ్రేషన్ కి నోటేషన్ వచ్చేపటికి ఇంటిగ్రల్ ఎట్ సి పెడతాం. దీన్నే లైన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ కనుక ఇలా సర్కిల్ చేసాం అనుకో, దీన్ని క్లోజ్డ్ సర్కిల్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇలాగా దీన్ని సర్కిల్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటాం. అంటే సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రల్స్ అనమాట. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ అయిపోయింది అనుకో, దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. అలా కాకుండా ఇలా ఉందనుకో, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ కాదు, అంటే దీన్ని సర్కిల్ ఇంటిగ్రల్ అని పిలవకూడదు. సో దీన్ని మాత్రం సర్కిల్ ఇంటిగ్రల్ అని పిలవాలి. ఇది కూడా సర్కిల్ ఇంటిగ్రల్లే, ఇది కూడా సర్కిల్ ఇంటిగ్రల్లే. క్లోజ్ అయిపోతే దాన్ని సర్కిల్ ఇంటిగ్రల్ అంటాం, క్లోజ్ అవ్వకపోతేనేమో లైన్ ఇంటిగ్రేషన్ అంటాం. సో లైన్ ఇంటిగ్రేషన్ నోటేషన్ వచ్చేప్పటికి ఇంటిగ్రల్ ఎట్ సి. ఇక్కడ ఫంక్షన్ ఎయిదర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ వై డివై, ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇలా ఉండాలి. లైన్ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రల్. ఇంటిగ్రేషన్ లోపల టర్మ్స్ అన్ని కూడా ఎక్స్లే ఉండాలి. వైజెడ్లు ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయడానికి అవుతుంది. ఒకవేళ వైజెడ్లు ఉన్నా వైని జెడ్ని ఎక్స్లోకి మార్చాలి, లేదు ఎక్స్ని వైని జెడ్ని ఇంకో వేరే అనదర్ వేరియబుల్లోకి మార్చాలి. సో లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఒక వేరియబుల్ తో ఇంటిగ్రేషన్ చేసేదాన్నే లైన్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ, థీటా కానీ, టీ కానీ సింగిల్ వేరియబుల్ ఉండాలి. సో అది లైన్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వచ్చేవాడికి సర్ఫేస్ ఇంటిగ్రేషన్. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ క్లారిటీ ఉందా? ఓకే, డబుల్ ఇంటిగ్రల్ తీసుకోండి. డబుల్ ఇంటిగ్రల్ ఎట్ ఎస్ అంటాం. ఇక్కడ మినిమం 2 వేరియబుల్స్ ఉండొచ్చు, ఎక్స్ వై. అలాగే వేరియబుల్ ఇంటిగ్రేషన్ కూడా డిఎక్స్ డివై, లేదు వైజెడ్ ఉండొచ్చు.
జెడ్ఎక్స్ ఉండొచ్చు, ఆర్టీ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఆర్ కామా టీటా కూడా ఉండొచ్చు, డిఆర్ డిటీటా. సో 2 వేరియబుల్స్ ఇంటిగ్రేషన్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఎట్ ఎస్ రాసుకుంటాం అనమాట డినామినేటర్లో, ఇక్కడ సఫిక్స్ లో ఎస్ రాసుకుంటాం. నెక్స్ట్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్. వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అంటే 3 వేరియబుల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ డిఎక్స్ డివై డిజెడ్, డిఎక్స్ డివై డిజెడ్ 3 వేరియబుల్స్ ఉంటాయి. దీన్ని వాల్యూమ్ అనొచ్చు, లేదంటే ఈ అని కూడా అనొచ్చు. ఇవి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. లైన్ ఇంటిగ్రల్, సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్, ఎనీ 2 వేరియబుల్స్, వాల్యూమ్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్, 3 వేరియబుల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఎన్ని థీరమ్స్ ఉన్నాయి? 3 థీరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ది గ్రీన్స్ థీరము, సెకండ్ ది స్టోక్స్ థీరము, తర్వాతది గాస్ డైవర్జెన్స్ థీరం. వీటిలో థీరమ్స్ యొక్క ప్రూఫ్ అడగడం, వెరిఫై గ్రీన్స్ థీరము, వెరిఫై స్టోక్స్ థీరము, వెరిఫై డైవర్జెన్స్ థీరం అంటాడు, లేదా అప్లై స్టోక్స్ థీరము, అప్లై డైవర్జెన్స్ థీరం అంటాడు, లేదా యూజింగ్ డైవర్జెన్స్ థీరం టు ఎవాల్యుయేట్ అని కూడా అంటాడు. ఓకే, ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటో చూడండి. ఇఫ్ ది వెక్టార్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ జీ ఆఫ్ టీ సచ్ దట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు బార్ పెట్టామంటే అది వెక్టార్ అండి. ఇప్పుడు రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేసాం అనుకో, జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి, ఇదే ఇంటిగ్రల్ ఆఫ్ వెక్టార్. వెక్టార్కి ఇంటిగ్రేషన్ ఇలాగా అప్లై చేస్తాం. ఇంకా అదంతా ఎక్స్ప్లెనేషన్ అంత అవసరం లేదు. ఒకవేళ లిమిట్స్ ఉన్నాయనుకో, ఏ టు బి ఉంటే ఇక్కడ లిమిట్స్ పెట్టాం కదా, అలాగే అప్పర్ లిమిట్ ఫస్ట్, లోవర్ లిమిట్ నెక్స్ట్. లైన్ ఇంటిగ్రేషన్, ఏదైనా ఒక లైన్ తీసుకుంటే ఈ లైన్ ఇంటిగ్రేషన్ స్టార్టింగ్ దాన్ని ఏ అనుకున్నాం, ఎండింగ్ దాన్ని బి అనుకున్నాం అనుకో, ఈ లైన్ ఇంటిగ్రేషన్ సి అంటాం. ఈ సి అనేది ఒక కర్వ్. దీన్ని నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ మనకు పాసిబిలిటీ ఉంటే చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే ఏ, ఇది ఏ1 కదా, ఏ కదా, బిసిడి ఈఎఫ్ జి, ఎన్నైనా పార్టీషన్ చేసుకుని ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ లైన్ ని రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని పార్ట్స్ అయినా కట్ చేసుకోవచ్చు. లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఈ కర్వ్ కి స్టార్టింగ్ పాయింట్ ఏ అయితే ఎండింగ్ పాయింట్ బి అయితే ఈ కర్వ్ ని మనం ఏమంటాం, సి అంటాం. దీంట్లో మనకి పాజిబిలిటీ బట్టి ఎన్ని పార్ట్స్ అయినా సపరేట్ గా చేసుకోవచ్చు. అది లైన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, లైన్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఆర్ డిఆర్, ఇది ఫార్ములా. దీన్ని సింపుల్ గా ఇలాగా లైన్ ఇంటిగ్రల్ డిఆర్ బై డిటి ఇంటూ డిటి అని రాస్తాడు. ఎలాగో డిటి డిటి క్యాన్సిల్ అయిపోతుంది కదా, అది అవసరం లేదు. ఇది నేర్చుకోండి. లైన్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటంటే లైన్ ఇంటిగ్రల్, దీన్ని లైన్ ఇంటిగ్రల్ అని చదవాలి. ఇంటిగ్రల్ ఎట్ సీని ఏమని చదువుతారు, లైన్ ఇంటిగ్రల్ అని చదువుతారు. లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఆర్ డిఆర్. ఓకే, సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే కనుక ఇది వాల్యూ కనుక 0 అయింది అనుకో, దాన్ని ఎఫ్ అనే దాన్ని ఏమంటాం అంటే కన్జర్వేటివ్ అంటాము. ఒకవేళ కనుక నాట్ ఈక్వల్ 0 అయితే నో వర్క్ జరగలేదు అని చెప్పేసి అన్నమాట. ఎఫ్ రిప్రజెంట్స్ ది వెక్టర్ ఆఫ్ ఏ లిక్విడ్ ఆఫ్ సర్కిల్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇస్ కాల్డ్ ది సర్క్యులేషన్ అవ్వాలి అంటే లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అనేది 0 అవ్వాలి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఉంది చూడండి. ఈ ప్రాబ్లం చేస్తే మీకు లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే లైన్ ఇంటిగ్రేషన్ ఐడియా వచ్చిందో మనం గ్రీన్స్ థియరంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటున్నాడు అంటే, ఎవాల్యుయేట్ ది లైన్ ఇంటిగ్రల్. చెప్పే కదా లైన్ ఇంటిగ్రల్ అని ఎలా చదువుతావు అంటే ఎట్ సి ఇస్తాడు, లోపల ఫంక్షన్ ఇచ్చాడు. ఓకే, వేర్ సి అంటే ఒక కరువు తీసుకున్నా కదా, ఎలా ఉంటది సి అనేది, ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బితో ఉంటుంది. ఏ టు బి అనే లిమిట్స్ కలిగిన సి ఎన్నైనా పార్టీషన్ చేసుకోవచ్చు అని చెప్పే కదా. ఇటువంటి సి, ఈ సి అనే కరువు ఏం ఫామ్ చేస్తుందంట, వేర్ సి ఈజ్ స్క్వేర్ ఫార్మ్డ్ బై ది లైన్స్ y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 తో ఆ సి అనే కరువు ఏం ఫామ్ చేస్తుందంట,
ఒక స్క్వేర్ ని ఫామ్ చేస్తుందంట. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఎవాల్యుయేట్ ది లైన్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ అంటే ఏం చెప్పాను, ఇంటిగ్రల్ ఎట్ సి ఉంటుంది. ఈ లోపల వేరియబుల్స్ అన్ని సింగిల్ వేరియబుల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంటే డిఎక్స్ ఉండాలి, వై ఉంటే డివై ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఉన్నా కానీ డిఎక్సే ఉండాలి. ఎలా ఉండకూడదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై కానీ ఉండకూడదు. వై అనే టర్మ్ అనేది ఉండకూడదు. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉంది, ఉందా లేదా? ఇచ్చిన క్వశ్చన్ లో వై కూడా ఉంది. మరి లైన్ ఇంటిగ్రేషన్ లో అయితే ఎక్స్ అన్నా కడతాము, ఇంటిగ్రేషన్ వై తన్నా కడతాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వైని ఎక్స్ లోకి మార్చేయాలి. అప్పుడు ఎక్స్ లిమిట్స్ వస్తాయి, ఎక్స్ కి ఇంటిగ్రేషన్ చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్. లైన్ ఇంటిగ్రేషన్ అంటే మీరు ఇంటిగ్రేషన్ లో వేరియబుల్ సింగిల్ వేరియబుల్ ఉండాలి. అది ఎక్స్ డిఎక్స్ కానీ వై డివై కానీ ఆర్డిఆర్ కానీ థీటా డిథీటా కానీ టీడిటి కానీ ఏదైనా లోపల టర్మ్స్ అన్ని సింగిల్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ దట్ వేరియబుల్ ఉండాలి. అంటే ఎక్స్ ఉంటే డిఎక్స్ ఉండాలి, వై ఉంటే డివై ఉండాలి, థీటా ఉంటే డిథీటా ఉండాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ వై రెండు ఉన్నాయి. మనం ఒక ప్రాబ్లం స్టార్ట్ చేయలేదు కాబట్టి అలాగే ఉంటాయి. మనం ప్రాబ్లం స్టార్ట్ చేసి ఆ యొక్క సిని ఒక స్క్వేర్ ఫామ్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన పాయింట్స్ నుంచి డయాగ్రామ్ ఎలా డ్రా చేద్దాం, ఆ డయాగ్రామ్ ఏం ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్క్వేరే అవ్వాలి. చూద్దాం, వైట్ పేజ్ తీసుకొని చెప్తాను చూడండి. నాకేమి ఇచ్చాడంటే y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఇచ్చాడు. ఒక కరువు లైన్ ఇంటిగ్రల్ సి అంటే ఈ సి అనే కరువు ఒక బైండింగ్ వైర్ అనుకోండి. ఒక బైండింగ్ వైర్ తీసుకుంటే ఆ కరువు సిని మీరు ఎలా బెండ్ చేయాలంటే ఆ బైండింగ్ వైర్ ని స్క్వేర్ ఫామ్ అయ్యే విధంగా బెండ్ చేయాలి. ఎందుకు స్క్వేర్ ఫామ్ అయ్యే విధంగా బెండ్ చేయాలంటే వాడు క్వశ్చన్ లో సి ఈజ్ ఏ ఫార్మ్డ్ బై ది స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి. ఆ దాంతో ఆ సి అనే ఒక బైండింగ్ వైర్ కనుక మనకి కరువు సి అనేది ఉంటే, ఇది సి అనే ఒక వైర్ అనుకుందాం. ఈ వైర్ ని ఎలా బెండ్ చేయమని చెప్తున్నాడు, స్క్వేర్ కింద బెండ్ చేయమంటున్నాడు. దానికోసం ఏమి కండిషన్స్ వాడుకోమన్నాడు, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అనే కండిషన్స్ వాడుకొని ఒక స్క్వేర్ ని ఫామ్ చేయాలి. తీసుకోండి, ఒక ఎక్స్ వైఎక్స్ తీసుకోండి. ఫస్ట్ ఏ డయాగ్రామ్ తీసుకోవాలన్నా మీరు ఫస్ట్ రాయాల్సిన అంటే ఇదే. ఇప్పుడు పాయింట్స్ ఐడెంటిఫై చేయండి. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1 ఎటు ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 ఇక్కడ ఉంటుంది. కొంచెం దగ్గరలో తీసుకుంటే తీసుకోండి, అంటే మళ్ళీ పైకి పాసిబుల్ అవ్వకపోతే ఇబ్బంది. ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 1, వై ఈక్వల్ టు 1 మైనస్ 1. ఇది పాయింట్స్. ఈ పాయింట్స్ ద్వారా మనం ఏం ఫామ్ చేయాలి, ఒక స్క్వేర్ ఫామ్ చేయాలి. చేస్తాను. ఓకే, ఒక స్క్వేర్ వచ్చిందా? ఇది ఒక స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1, ఇది ఇటువైపు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1, ఇది వై ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు మైనస్ 1. ఈ పాయింట్స్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకో, ఏబిసిడి అని తీసుకున్నారు అనుకో. ఏబిసిడి వాల్యూస్ ఐడెంటిఫై అయ్యింది. ఏ అనే పాయింట్ 1,1, ఎందుకంటే ఈ పాయింట్ ఈ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్. ఇక్కడ x1 y1, ఈ పాయింట్ ఈ రెండు యొక్క ఇంటర్సెక్షన్ కాబట్టి -1,1. ఇదేమొస్తుంది -1, ఇదేమవుతుంది డి అనేది 1, -1. ఇలాగ 4 పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు మామూలుగా 4 సైడ్స్ ఉంచుకున్నా సరిపోతుంది. 4 సైడ్స్ ఎలా ఉంచుకుంటారు,
ఈ మొత్తం మీద ఇదంతా x ఈక్వల్ టు 1, ఇక్కడ మొత్తం y ఈక్వల్ టు 1, ఇదంతా x ఈక్వల్ టు -1, ఇదంతా x ఈక్వల్ టు y ఈక్వల్ టు -1. ఇలా ఉంచుకున్నాం మీకు వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం లైన్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లైన్స్? వాటి పేర్లు ఇచ్చామనుకో ఏబిసిడి అని ఇద్దాం. ఆ 4 లైన్స్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. నేమ్స్ ఇవ్వండి. ఏబిసిడి ఒకసారి మనం లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఏబి అనే లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ నుండి బికి ఉన్న లైన్ ఏంటి? ఇక్కడ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 కాబట్టి డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. మన ప్రాబ్లంలో లైన్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు దాంట్లో x ఉంది, y ఉంది. x ప్లస్ లో 1 పెట్టేస్తారు, డిఎక్స్ ప్లస్ లో 0 పెడతారు. ఇంకా సమ్ దేంట్లో మిగిలిపోతుంది? y లో మిగిలిపోతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ y లిమిట్స్ ఎంత రాస్తాను చూడండి. ఏ అనే పాయింట్ రాసుకోవాలి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఎలా వస్తుంది మీకు? ఇక్కడ x ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ ఈ పాయింట్ ఏమొస్తుంది? 1, 1, 1, -1 ఇది. బి అనే వాల్యూ 1, 1, సి అనే వాల్యూ -1, 1, డి అనే వాల్యూ -1, -1. ఇప్పుడు ఏబి అనే లైన్ సెలెక్ట్ చేసాం మనం. ఏబి అనే లైన్ సెలెక్ట్ చేస్తే ఏబి అనేది ఈ రెండిట్లోనూ కామన్ గా ఏముంది? ఇలా అయినా చూడొచ్చు. ఈ రెండిట్లోనూ ఇక్కడ x ఈక్వల్ టు 1, ఇక్కడ x ఈక్వల్ టు 1. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ x ఈక్వల్ టు 1, దీని డెరివేటివ్ కట్టండి. dx ఈక్వల్ టు 0. అంటే ఏ అనే పాయింట్ లో బి అనే పాయింట్ లో x వాల్యూ ఫిక్స్ అయ్యి ఉంది, ఒకటే ఉంది. బి ఇక్కడ y వాల్యూ చేంజ్ అవుతుంది. y వాల్యూ ఎంత? -1 నుంచి 1 వరకు. సో అవి లిమిట్స్ అవుతాయి. y ఈక్వల్ టు -1 to 1. సో ప్రాబ్లం x ఏమో 1 అయిపోతుంది, dx ఏమో 0 అయిపోతుంది. y లిమిట్స్ 1 to -1 to 1 వచ్చింది. అంటే ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు dy చేయాలి. ప్రాబ్లం మొత్తం x మొత్తం దేంట్లో కన్వర్ట్ అయిపోతున్నాయి? y లో కన్వర్ట్ అయిపోతున్నాయి. సో yకి చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కర్వ్ ఇస్తాడు. కర్వ్ అంటే మీరు బైండింగ్ వైర్ అని ఊహించుకోండి. ఇటువంటి కర్వ్ ఇస్తాడు. ఈ కర్వ్ని ఎలా బెండ్ చేయమని చెప్తున్నాడు అంటే స్క్వేర్ ఫామ్ అయ్యే విధంగా బెండ్ చేయమంటున్నాడు. వాటికి మనకి కొన్ని డైమెన్షన్స్ కూడా ఇచ్చాడు. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో ఏమి ఇచ్చాడు డైమెన్షన్స్? y ఈక్వల్ టు +or-1 అన్నాడు. సో y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -1. సో ఇది 1, ఇది -1. అలాగే x ఈక్వల్ టు క్వశ్చన్ లో +or-1 ఇచ్చాడు. సో x ఈక్వల్ టు +1, y x ఈక్వల్ టు -1. వీటితో ఏం ఫామ్ చేయొచ్చు? ఏదైనా ఫామ్ చేయొచ్చు. కానీ వాడు మాత్రం ఖచ్చితంగా ఒక స్క్వేర్ ఫామ్ చేయమని చెప్పాడు. రెక్టాంగిల్ షేప్ వచ్చినట్టుంది, స్క్వేర్ చేద్దాం. ఇలాగా స్క్వేర్ ఫామ్ చేయమన్నాడు. ఈ స్క్వేర్ ఫామ్ చేసినప్పుడు వీటి వాల్యూస్ తెలుసు కదా, వాల్యూస్ వేసుకోండి. ఇక్కడ మొత్తం మీద x వాల్యూ 1, ఇదంతా y ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూ x ఈక్వల్ టు -1 అనే లైన్, ఇది y ఈక్వల్ టు -1. ఇప్పుడు నేమ్స్ ఇచ్చారనుకో ఎలా అయినా ఇచ్చుకోండి, ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఏబిసిడి. ఏ అనే పాయింట్ ఎంత, బి అనే పాయింట్ ఎంత, సి అనే పాయింట్ ఎంత, డి అనే పాయింట్. 4 ఎట్ టైం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఏబి క్యాలిక్యులేట్ చేద్దాం. డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎలా తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకోండి. ఏబి తీసుకున్నా. ఏబి తీసుకుంటే ఏబి అనే లైన్ లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే x ఈక్వల్ టు 1. ఈ ఏబి అనే లైన్ లో x ఈక్వల్ టు 1, డెరివేటివ్ కడితే dx ఈక్వల్ టు 0. ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ఏ నుంచి బి కానీ లేదా డి నుంచి ఏ కానీ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ లో ఏ వాల్యూ అయితే మనకు వేరియేషన్ అవుతుందో అవి లిమిట్స్ అవుతాయి. ఏదైతే మనకు ఫిక్స్ గా ఉంటుందో అది మనకి వాల్యూ అనేది కన్వర్షన్ కింద మనకు వస్తుంది. లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఏం చెప్పాను? ఇంటిగ్రేషన్ లోపల వేరియబుల్స్ అన్ని సింగిల్ వేరియబుల్స్ ఉండాలి. x y రెండు ఉంటాకి కుదరదు.
ఉంటే ఏం చేయాలి? అయితే ఎక్స్ నన్న వైలోకి మార్చేయాలి, లేదు వై నన్న ఎక్స్ లోకి మార్చేయాలి. సార్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను? ఏబి అనే లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏబి అనే లైన్ లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఎంత వాల్యూ? y ఈక్వల్ టు 1. y ఈక్వల్ టు 1 అయితే dy వాల్యూ ఎంత అవుతుంది? 0. y ఈక్వల్ టు 1 dy ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది క్వశ్చన్ లో ఇచ్చింది. y ఈక్వల్ టు 1 పెట్టండి, dy ఈక్వల్ టు 0 పెట్టండి. ఎప్పుడైతే dy ఈక్వల్ టు 0 పెడతారో ఈ వాల్యూ మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ y ఈక్వల్ టు 1 పెడితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మాత్రమే మిగులుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ రబ్ చేసి చూపిస్తున్నాను. నేను ఏబి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఏబి అనే లైన్ దగ్గర ఇక్కడ y వాల్యూ 1. y ఈక్వల్ టు 1 అయితే dy ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. సో మనం తీసుకున్న ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇంటిగ్రేషన్ తీసేసి రాశాను. దీంట్లో ఈ dy ప్లేస్ లో 0 పెట్టండి, ఆటోమేటిక్ ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ y ప్లేస్ లో ఏం పెడతారు? 1 పెట్టండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగులుతుంది. సో ఏబి అనే లైన్ మొత్తం దేంట్లోకి వెళ్ళిపోయింది? సమ్ అంతా ఎక్స్ఎల్లోకి వెళ్ళిపోయింది. మరి ఎక్స్ లిమిట్స్ కావాలి. ఎక్స్ లిమిట్స్ అంటే ఇక్కడ ఏలో ఫస్ట్ ఎక్స్ లిమిట్ ఎంత? 1. ఇక్కడ బిలో ఎక్స్ లిమిట్ ఎంత? -1. సో అబ్జర్వ్ చేయండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ లోవర్ లిమిట్. ఇలా వెళ్తాం, డైరెక్షన్ ఇలా వెళ్తాం, క్యాలిక్యులేట్ చేద్దాం. 4 లైన్స్ ఎట్ టైం ఫైండ్ అవుట్ చేయకపోదు. ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని I1 అన్నాం. బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం, I2 అన్నాం. సిడి ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. మొత్తం ఆ ఇంటిగ్రేషన్ ఐని 4 పార్ట్స్ కింద సబ్మిట్ చేస్తున్నాం. I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4. 4 లైన్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెందీ ప్రాసెస్, తప్పదు, చేయాల్సిందే. 4 ఇంటిగ్రేషన్స్ చేసి 4ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన టోటల్ లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది స్క్వేర్ వస్తుంది. ఏబి జాగ్రత్త చూడండి, ఒకటి చూస్తే మిగతా అన్ని సిమిలర్ గా అలాగే వస్తాయి. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇది సెలెక్ట్ చేసుకున్న ఈ లైన్. దీంట్లో y ఈక్వల్ టు ఏమని తెలుసు? 1 అని తెలుసు. డెరివేటివ్ చేస్తే dy వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఈ y ఈక్వల్ టు 1 dy ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి క్వశ్చన్ లో పెడితే మనకి ఎంత మిగిలింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మాత్రం మిగిలింది. అంటే క్వశ్చన్ మొత్తం దేంట్లో ఉంది? ఎక్స్ఎల్లో ఉంది. లిమిట్స్ దేనికి కావాలి? ఎక్స్ లిమిట్స్. ఏం సెలెక్ట్ చేసుకున్నాం మనం? ఏబి అనే లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓన్లీ ఏబిలో ఎక్స్ లిమిట్స్ చూడండి. ఏబిలో ఎక్స్ లిమిట్ అంటే ఏ పాయింట్ రాసిన ఇలాగే రాస్తాం కదా, ఎక్స్ కామా వై అని. ఏలో 1,1, బిలో -1,1. సో ఇది ఫస్ట్ పాయింట్ ఎక్స్ అవుతుంది, ఈ ఫస్ట్ పాయింట్ కూడా ఎక్సే అవుతుంది. సో లిమిట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి? 1 to -1కి వెళ్తున్నాయి. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 to -1కి వెళ్తున్నాయి. సో ఎక్స్ లిమిట్స్ ఎంత? లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్, 1 నుంచి -1కి వెళ్తుంది. 1 to -1. కాబట్టి మనం ఏం తీసుకుంటాం? I1 ఈక్వల్ టు ఫస్ట్ ఇంటిగ్రేషన్ అన్నమాట. I1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 1 to -1. లోపల ఫంక్షన్ మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. లిమిట్స్ 1 to -1. ఫస్ట్ అప్పర్ లిమిట్ 1/3 ప్లస్ 1/2 మైనస్ లోవర్ లిమిట్ -1/3 ప్లస్ 1/2. ఈ మొత్తం సింప్లిఫై అయితే వచ్చేది మీకు I1 అన్నమాట. ఎంత? ఫస్ట్ ఇంటిగ్రేషన్ I1 ఏబి. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేయాలి, సిఏ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సిడి ఫైండ్ అవుట్ చేయాలి, డిఏ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ, సిడి, డిఏ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మీకు టోటల్ లైన్ ఇంటిగ్రేషన్. ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని వాల్యూ ఫస్ట్ వాల్యూ -2/3 వచ్చింది.
ఈ ఆన్సర్ -2/3 వచ్చింది. ఇప్పుడు లైన్ ఇంటిగ్రేషన్ అలాంగ్ బీసీ డయాగ్రామ్ జూమ్ చేస్తాం. అంతా డయాగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది. బికి సికి ఉన్న లైన్ ఇది. ఈ లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఎక్స్ డాష్ అంటే ఎక్స్ ఈక్వల్ టు -1 అనమాట. ఈ ఏరియా ఇదంతా కూడా ఎక్స్ ఈక్వల్ టు -1. మరి డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ లో -1 డిఎక్స్ ప్లస్ లో 0 పెట్టాలి. ఎప్పుడైతే డిఎక్స్ ప్లస్ లో 0 పెట్టామో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? 0 అయిపోద్ది. ఎక్స్ ప్లస్ లో -1 పెట్టండి. -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా. 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై. ఇది మిగిలింది ఏంటి? ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఇప్పుడు సంబంధ దేంట్లో ఉంది? వైలో ఉంది. మనకి ఏం లిమిట్స్ కావాలి? వై లిమిట్స్. మనం క్యాల్కులేట్ చేసేది ఏంటి? బీసీ. బీసీలో వై లిమిట్స్ ఏంటో చూడండి. బీసీలో వై లిమిట్స్ ఏ పాయింట్ రాసిన ఎలా రాస్తాం మనం? ఎక్స్ వై రాస్తాం. అంటే సెకండ్ వాల్యూ వై వాల్యూ అవుతుంది. బిలో సెకండ్ వాల్యూ డైరెక్షన్ ఎలా వెళ్తాం కదా. ఇది డైరెక్షన్ 1 to -1. సో వై లిమిట్స్ ఏమవుతాయి? 1 to -1. సో I2 ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to -1. ఫంక్షన్ ఎంత మిగిలింది? 1 ప్లస్ వై స్క్వేర్ మిగిలింది. మిగతా అన్ని వెళ్ళిపోయినాయి. ఇంటూ డివై. ఇలాగే ఉండాలి, ఇంక ఎక్సెల్ మిగలకూడదు దీంట్లో. 1 ఇంటూ డివై అంటే వై స్క్వేర్కి ఇంటిగ్రేషను y³ 3 లిమిట్స్ 1 to -1. ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడతారు -1 -1/3. తర్వాత లోవర్ లిమిట్ పెడతారు. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది I2 వాల్యూ. I2 వాల్యూ ఎంత వచ్చింది చూద్దాం. ఎంత వచ్చింది? -8/3 వచ్చింది. తర్వాత I3 వాల్యూ 2/3. I4 వాల్యూ 8/3. సో 2/3 -2/3 8/3 -8/3 మొత్తం యాడ్ చేస్తే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 అంటే 2/3 -8/3 ప్లస్ 8/3 ప్లస్ 2/3 మొత్తం మీద వాల్యూ ఎంత వచ్చిందంటే I వాల్యూ 0 రావాలని రూల్ ఏం లేదు. ఈ యొక్క ప్రాబ్లంకి ఆ లిమిట్స్ ప్రకారం అది 0 అయింది. ఓకే, 2 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను చెప్పాను. రిమైనింగ్ 2 వాల్యూస్ సిమిలర్ గా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దీంట్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ లోపల వాల్యూస్ అన్ని సింగిల్ వేరియబుల్ ఉండాలి. సార్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగ ఉండాలి. ఇలాగా దీంట్లో ఎక్స్ ఉండకూడదు, ఓన్లీ వై ఉండాలి. లిమిట్స్ కూడా వై లిమిట్సే ఉండాలి. ఆ విధంగా మనకి డయాగ్రామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైన్ ఇంటిగ్రేషన్ మీద. ఇంకో ప్రాబ్లం ఉంది. ఎఫ్ అనే వాల్యూ ఇచ్చాడు. ఎవాల్యుయేట్ లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటున్నాడు. అవి లిమిట్స్ ఎంత అంటే 1 నుంచి 1 to 2 to 8 అన్నాడు. సో ప్రాబ్లం చూస్తే ఎక్స్ వై రెండు ఉన్నాయి. ప్రాబ్లంలో క్వశ్చన్లు ఎఫ్ లో ఎక్స్ వై రెండు ఉన్నాయి. రెండు ఉంటే మనం క్యాల్కులేట్ చేయలేము. కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ తీసుకోండి. ఏం లేదు, ఎఫ్ ఏమి ఇచ్చాడు? 5xy - 6x² ఇంటూ ఐ బార్ అన్నాడు. ప్లస్ 2y - 4x ఇంటూ జే బార్ అన్నాడు. ఇది ఎఫ్ బార్. మీరు ఎప్పుడైనా ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ రాయాలంటే సింపుల్ గా ఏం చేస్తారంటే ఇచ్చిన క్వశ్చన్ ఇంతకుముందు ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ రెండు కల్పిస్తాడు. ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ రావాలంటే ఇక్కడ ఐ తీసేయండి. ఐ తీసేసి డిఎక్స్ పెట్టండి, జే తీసేసి డివై పెట్టండి, కే తీసి డిజెడ్ పెట్టండి. ఇక్కడ కే లేదు కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఎఫ్ అంటే ఐజేకేలు ఉంటాయి. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే డిఎక్స్ డివై డిజెడ్ ఉంటాయి. ఐ ప్లేస్ లో డిఎక్స్, జే ప్లేస్ లో డివై, కే ప్లేస్ లో డిజెడ్ ఉంటే అదే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చింది చూడండి, ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఐ తీసేసి డిఎక్స్ పెట్టాను, జే తీసేసి
డివై పెట్టాను. అయితే మన క్వశ్చన్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. చెప్పే కదా, లైన్ ఇంటిగ్రేషన్ అంటే సింగిల్ వేరియబులే ఉండాలి, ఎక్స్ వైలో రెండు ఇంటిగ్రేషన్ చేయలేము. అయితే ఎక్స్ అన్నా వైలోకి మార్చాలి, లేదా వై నన్నా ఎక్స్ లోకి మార్చాలి. కాబట్టి మన y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు కాబట్టి వైని ఎక్స్ లోకి మార్చేద్దాం. అలాగే డివై అంటే 3x² dx. y ప్లేస్ లో ఎక్స్ క్యూబ్ పెట్టండి, డివై ప్లేస్ లో 3x² dx పెట్టండి. ప్రాబ్లం మొత్తం దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఎక్స్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది చూడండి. ఇక y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, డివై ఈక్వల్ టు 3x² dx. ప్రాబ్లం మొత్తం కన్వర్ట్ చేస్తే f బార్ డాట్ er బార్ మొత్తం దేంట్లో ఉంది? ఎక్స్ లో కన్వర్ట్ అయింది చూడండి. 6x⁴ ప్లస్ 5x⁴ మైనస్ 6x² ప్లస్ 12x³ ఇంటూ డిఎక్స్. మొత్తం టోటల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోకి వెళ్ళిపోయింది. మరి లిమిట్స్ కావాలి. లిమిట్స్ ఎక్కడ ఉంటాయి? ఇగో మనకి ఇచ్చిన పాయింట్ లో ఎక్స్ లిమిట్స్ తీసుకోండి. ఫస్ట్ 1, తర్వాత 2, అంటే 1 to 2 అనమాట. ఇగో 1 to 2 ఇంటిగ్రేషన్ చేస్తాం, లిమిట్స్ పెట్టేస్తాం. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 35 వచ్చింది. సో ఇదే లైన్ ఇంటిగ్రేషన్ అంటే. 2 వేరియబుల్స్ ఇచ్చినా 3 వేరియబుల్స్ ఇచ్చినా కంప్లీట్ గా ప్రాబ్లం మొత్తం ఒక సింగిల్ వేరియబుల్ లో కన్వర్ట్ చేస్తే దాన్నే మనం ఏమంటాం అంటే లైన్ ఇంటిగ్రేషన్ అంటాం. థీరంలోకి వెళ్ళిపోతాం చూడండి. ఇక్కడ ఏంటంటే థీటాలో తీసుకుంటాడు. x² + y² = r² అని తెలుసు కదా. x² + y² = a² అంటే x = a cos θ, y = a sin θ, dx = దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి సమ్ మొత్తం దేంట్లో తీసుకెళ్తాడు? x ని y లోకి, y ని x లోకి కాదు, x y రెండు థీటాలో కన్వర్ట్ చేస్తాడు. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ అనే వాల్యూ ఇచ్చాడు. ఈ ఏ అనే వాల్యూలో ఎక్స్ వై జెడ్ 3 ఉన్నాయి. ఏ బార్ అనే వెక్టర్ లో ఎక్స్ వై జెడ్ 3 ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఎక్స్ ని, వై ని, జెడ్ ని సింగిల్ వేరియబుల్ లోకి మార్చాలి. దానికోసం ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఎక్స్ అంటే టీ అంట, వై అంటే t² అంట, జెడ్ అంటే t³ అంట. ఎక్స్ అంటే టీ, వై అంటే t², జెడ్ అంటే t³. దీనికి dx కట్టండి. dx = dt, dy = t² కి డెరివేటివ్ 2t dt, dz అంటే t³ డెరివేటివ్ 3t² dt. చూసారా? మొత్తం ఎక్స్ అంటేనేమో టీ పెడతారు, వై ప్లస్ లో t² పెడతారు, జెడ్ అంటే t³ పెడతారు. అలాగే డిఎక్స్ అంటే dt పెడతారు, డివై అంటే 2t dt పెడతారు, dz అంటే 3t² dt పెడతారు. సమ్ మొత్తం దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఎక్స్ వై జెడ్ మొత్తం కలిపి టీలో కన్వర్ట్ అయిపోతుంది. మరి లిమిట్స్ కావాలి. మనకి దేని లిమిట్స్ ఇచ్చాడు? ఎక్స్ వై జెడ్ లిమిట్స్ ఇచ్చాడు. x = 0, 0, 0, 1, 4, 1, 1, 1 ఇలా ఇచ్చాడు. ఇవి దేని లిమిట్స్ అంటే ఎక్స్ వై జెడ్ లిమిట్స్. మనం ఏం చేయాలి? వీటిని టీలో కన్వర్ట్ చేయాలి. టీకి లోవర్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమి ఇచ్చాడు? x = t అన్నాడు, y = t² అన్నాడు, z = t³ అన్నాడు. లోవర్ లిమిట్ పెట్టండి. x ప్లస్ లో 0 పెట్టండి, 0 = t, y ప్లస్ లో 0 పెట్టండి, 0 = t, z ప్లస్ లో 0 పెట్టండి, 0 = t. సో లోవర్ లిమిట్ t ఈక్వల్ ఎంత? 0. ఇప్పుడు ఈ లిమిట్స్ తీసుకెళ్లి x లో పెట్టండి. 1 = t, y అంటే 1 = t², 1 = t³. సాల్వ్ చేయండి. t = 1, t² = 1 అంటే t = 1, t³ = 1 అంటే కూడా t = 1. సో t = 0 అనేది లోవర్ లిమిట్, t = 1 అనేది అప్పర్ లిమిట్. ఈ 3 వాల్యూస్ దగ్గర సేమ్ ఉండాలి, మారకూడదు. ఈ 3 లిమిట్స్ దగ్గర మనకి లోవర్ లిమిట్ సేమ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం అప్పర్ లిమిట్ కూడా సేమ్ ఉండాలి, మారకూడదు అన్నమాట. అప్పుడే మనకి రెండు ఈక్వల్ వచ్చి. క్వశ్చన్ మొత్తం ఇప్పుడు దేంట్లోకి మార్చవచ్చు? ఎక్కడైనా ఎక్స్ కనిపిస్తుంది దాని ప్లేస్ లో టీ పెట్టండి, వై కనిపిస్తే t², జెడ్ కనిపిస్తే t³, dx అయితే dt, dy అయితే 2t dt, dz అయితే 3t² dt. అలాగే లిమిట్స్ 0 to 1 తీసుకొని ప్రాబ్లం మొత్తాన్ని, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ రోజుది. 3 క్వశ్చన్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాబ్లం మొత్తం దేంట్లో కన్వర్ట్ చేస్తాం? ఎక్స్ వైని జెడ్ మొత్తం తీసుకెళ్లి టీలో కన్వర్ట్ చేస్తాం. ఇది ఇలా టీలోకి వచ్చేస్తాం. నేను సర్కిల్ చేసిన దాంట్లో 9t² dt మైనస్ 28t⁴6 dt ప్లస్ 60t⁴9 dt మొత్తం తీసుకెళ్లి ఇంటిగ్రేషన్ చేస్తాం. 9 t² కి ఇంటిగ్రేషన్ t³/3 మైనస్ 28 t⁴6 కి ఇంటిగ్రేషన్ t⁴7/7, t⁴9 కి ఇంటిగ్రేషన్ t⁴10/10. లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. సో 0 to 1 అంటే జస్ట్ టీలు తీసి రాసుకోవచ్చు కదా. ఇదేమో 9/3,
27/8 60/10. సింప్లిఫై చేస్తే ఫైనల్ గా ఆన్సర్ 5 వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏం చేసాము దీంట్లో అంటే 3 వేరియబుల్స్ ని ఎనదర్ వేరియబుల్ లోకి కన్వర్ట్ చేసాం. ఎలా కన్వర్ట్ చేసాం? వాడు ఇచ్చిన రిలేషన్ యూజ్ చేసుకోండి. వాడు ఏమి ఇచ్చాడు రిలేషను? x ఈక్వల్ టు టీ పెట్టుకోమన్నాడు, y ఈక్వల్ టు టీ స్క్వేర్ పెట్టుకోమన్నాడు, z ఈక్వల్ టు టీ క్యూబ్ పెట్టుకోమన్నాడు. అలాగే dx అంటే దాని డెరివేటివ్ కడితే x కి dx, t కి డెరివేటివ్ dt, y కి dy, t స్క్వేర్ కి 2t dt, z కి dz 3t స్క్వేర్ dt అన్నమాట. థియరమ్స్ లోకి వెళ్దాం చూడండి. ఫస్ట్ థియరము, ఇవన్నీ లైన్ ఇంటిగ్రేషన్స్, మీరు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోండి. గ్రీన్స్ థియరం, ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి, ఎస్ఏ క్వశ్చన్స్. గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ ఏమంటున్నాడు అంటే గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ ఏమంటున్నా అంటే if phi of x comma y comma psi of x comma y కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు ఎస్ఏ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. ప్రూఫ్ అవసరం లేదు, థియరం స్టేట్మెంట్ ని మనం యూజ్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. ఈ phi of x comma y అండ్ psi of x comma y డెరివేటివ్ ఆఫ్ phi, దీన్ని ఎలాగా పై సఫిక్స్ వై రాసి అంటే దీని మీనింగ్ ఏంటంటే డో పై బై డో వై అని. సై సఫిక్స్ ఎక్స్ రాసాడు అంటే దీని మీనింగ్ ఏంటంటే డో సై బై డో ఎక్స్ అని. వాటి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసి పై కమ్మ సై వాల్యూస్ కి డెరివేటివ్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే అవి కంటిన్యూస్ ఇన్ ది రీజియన్ క్యాపిటల్ ఈలో ఉంటుందంట. ఈయన XY ప్లేన్ బౌండెడ్ బై ది కర్వ్ సి. XY ప్లేన్ మీద మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఇది లైన్ ఇంటిగ్రల్, సర్కిల్ ఇంటిగ్రల్, క్లోజ్డ్ సర్కిల్ ఇంటిగ్రల్ phi dx plus i dy equal to double integral dou psi by dou x minus dou pi by dou y into dx dy. ఇది మీరు బై హార్ట్ చేయొద్దు, ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లియర్ గా చెప్తాను చూడండి. మనకు ఆల్రెడీ M1 నేర్చుకున్నాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీకు సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలో, గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో రాస్తాను. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ గుర్తుంది కదా, మనం M1 లో బాగా చేసాము. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 బాగా ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అందరికి గుర్తుంటుంది నాకు తెలుసు. సో దీనికి లాగే ఇక్కడ మనం LHS ఏం చేస్తాం అంటే గ్రీన్స్ థియరంలో LHS ఏం చేద్దాం అంటే phi dx ప్లస్ psi dy. కొంతమంది MN లో కొన్ని టెక్స్ట్ బుక్లు MN వాడతాయి మార్చకుండా. సో మనం బిఎస్ గ్రావెల్ టెక్స్ట్ బుక్ నోటేషన్ వాడతాం కాబట్టి దాంట్లో phi dx ప్లస్ psi dy అని ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ లైన్ ఇంటిగ్రేషన్ తీసుకోండి ఈక్వల్ టు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో మనం ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కంపేర్ చేసి రాసాం. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే mdx ప్లస్ ndy కదా, దాంతో కంపేర్ చేసి phi dx ప్లస్ psi dy అని రాసాం. ఒక లైన్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాం, LHS అయిపోయింది. ఈ LHS కి కంప్లీట్ గా ఆపోజిట్ గా మనం RHS రాద్దాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ రాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఫస్ట్ పై ఉంది కదా, ఫస్ట్ ఏముంది పై ఉంది. సో ఇక్కడ నేనేం రాస్తాను అంటే సై రాస్తాను. పైకి ఏం డెరివేటివ్ ఉంది, ఆర్డినరీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు n. నేను ఇక్కడ సైకి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x రాస్తాను. మధ్యలో ఏముంది ప్లస్ ఉంది, నేను ఇక్కడ మైనస్ రాస్తాను. సో ఇక్కడ ఏముంది మళ్ళీ సై ఉంది, నేనేం రాస్తాను ఆపోజిట్ పై రాస్తాను. పైకి విత్ రెస్పెక్ట్ టు ఆర్డినరీ డెరివేటివ్ y ఉంది, నేను పార్షియల్ డెరివేటివ్ y రాస్తాను. ఇంతే, dx dy, స్పేస్ సరిపోలేదు అందుకే పై రాస్తున్నాను, dx dy. ఇదే గ్రీన్స్ థియరం. మళ్ళీ ఒకసారి క్లియర్ గా రబ్ చేసేసి చెప్తాను చూడండి, ఈసారి రాసేటప్పుడు మీకు వచ్చేయాలి. మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఏంటి, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ మనకి గ్రీన్స్ థియరంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ phi dx ప్లస్ psi dy, phi dx ప్లస్ psi dy, ఇది సింగిల్ ఇంటిగ్రేషన్ సి అన్నాం, ఈక్వల్ టు
లెఫ్ట్ సైడ్ సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకోండి. ఇక్కడ సఫిక్స్ లో అని తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, పై ఉంది, నేను సై రాస్తాను. ఇక్కడ డిఎక్స్ ఉంది, నేను డో ఎక్స్ రాస్తాను. మధ్యలో ప్లస్ ఉంది, నేను మైనస్ తీసుకుంటాను. ఇక్కడ సై ఉంది, నేను పై రాస్తాను. దీనికి డివై ఉంది, నేను డో వై తీసుకుంటాను. ఇంటూ డిఎక్స్ డివై, అంతే స్టేట్మెంట్. సో సింపుల్ స్టేట్మెంట్ ఒకసారి చదువుతున్నాను చూడండి. గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ ఏంటంటే లైన్ ఇంటిగ్రల్ పై డిఎక్స్ ప్లస్ సై డివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ డో సై బై డో ఎక్స్ మైనస్ డో పై బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్. ఈ కండిషన్ వస్తేనే మీరు ప్రాబ్లం చేయడానికి పాసిబుల్ అవుతుంది. లైన్ ఇంటిగ్రల్ పై డిఎక్స్ ప్లస్ సై డివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ డో, ఇక్కడ పైతో స్టార్ట్ అవుతాము, ఇక్కడ సైతో స్టార్ట్ అవుతాం. డో సై బై డో ఎక్స్ మైనస్ డో పై బై డో వై ఈక్వల్ టు డిఎక్స్ డివై. ఓకే, గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ రాయడం అలవాటైందో? మీకు రాసేటప్పుడే వచ్చేయాలి థియరమ్ స్టేట్మెంట్, అప్పుడే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఆ స్టేట్మెంట్లో ఏదన్నా కొంచెం అటు ఇటు చేంజ్ అయినా కానీ ప్రాబ్లం పోతుంది. ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే ఈ రోజు క్లాస్లో ఇది సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. వెరిఫై గ్రీన్స్ థియరమ్. ఏమన్నాడు? వెరిఫై అన్నాడు. ఎప్పుడైనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని వెరిఫై చేయమన్నాడు అనుకో, ఎల్హెచ్ఎస్ వాల్యూని వెరిఫై చేయాలి, ఆర్హెచ్ఎస్ వాల్యూని వెరిఫై చేసి రెండు ఈక్వల్ అని చెప్పాలి. వెరిఫై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 2 ఇచ్చారు అనుకో, ఇక్కడ కూడా ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 2 వచ్చి రెండు ఆన్సర్స్ సేమ్ అని చెప్పాలి. అప్పుడే అది మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని వెరిఫై చేసినట్టు. అలాగే గ్రీన్స్ థియరమ్ వెరిఫై చేయమంటున్నాడంటే గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్లో ఎల్హెచ్ఎస్ని వెరిఫై చేయాలి, ఒక ఆన్సర్ వస్తుంది 2 వచ్చింది అనుకుందాం, ఆర్హెచ్ఎస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 2నే రావాలి. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి హెన్స్ ది థియరమ్ ఈస్ హెన్స్ ది ప్రాబ్లమ్ ఈజ్ వెరిఫైడ్ బై ది గ్రీన్స్ థియరమ్. మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది గ్రీన్స్ థియరమ్ ని వెరిఫై చేసినట్టు తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ చూడండి. వాయిస్ వినిపిస్తుంది, అర్థం అవుతుందా? ఫాలో అవుతున్నారా? వీటిల్లో మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లాగే మనకి డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ డయాగ్రామ్ మనం ప్రాబ్లం చేయడం, వెరిఫికేషన్ అనేది కష్టం. అప్లై కానీ ఎవాల్యుయేట్ కానీ చేయొచ్చు, కానీ వెరిఫై చేయాలంటే మాత్రం కంపల్సరీగా డయాగ్రామ్ కావాలి. క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. వెరిఫై గ్రీన్స్ థియరమ్ ఫర్, ఇక్కడ ఎక్స్ వై కాంబినేషన్ ఇచ్చాడు, లైన్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు, వేర్ సి ఈజ్ బౌండెడ్ బై వై ఈక్వల్ టు ఎక్స్ అండ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే సి అంటే ఏం చెప్పాను? ఒక బైండింగ్ వైర్ అనుకో మనం. ఆ బైండింగ్ వైర్ ని రెండు ముక్కలు చేయండి. ఒక ఫస్ట్ పార్ట్ వచ్చేప్పటికి వై ఈక్వల్ టు ఎక్స్ అంట, సెకండ్ పార్ట్ వచ్చేప్పటికి వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంట. ఈ రెండింటితో ఫామ్ అయ్యే ఒక డయాగ్రామ్ తీసుకొని దాన్ని గ్రీన్స్ థియరమ్ ని వెరిఫై చేయమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ రాయాలి. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వైట్ పేజ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డయాగ్రామ్ వరకు. ఏమిచ్చాడు మనకి? వై ఈక్వల్ టు ఎక్స్ అనేది, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది. ఒక బైండింగ్ వైర్ ఉంది సి అనేది. ఈ సిని 2 పార్ట్స్ కింద కట్ చేసాం. ఈ ఫస్ట్ పార్ట్ ఏమో వై ఈక్వల్ టు ఎక్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం, ఈ పార్ట్ ఏమో వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎజ్యూమ్షన్ అంతే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇలా 2 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తే ఆ డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు మీకు నేను డ్రా చేసి చూపిస్తాను. ఎక్స్ కి పవర్ 1 ఉంది, వైకి పవర్ 1 ఉంది అంటే అది ఖచ్చితంగా లైన్. అంటే వై ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్. ఇది ఆర్జన్ గుండా పాస్ అవుతుంది ఎప్పుడు కూడా. వై ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్. ఎక్స్ కి పవర్ 1 ఉండి వైకి స్క్వేర్ ఉన్నా, వైకి పవర్ 1 ఉండి ఎక్స్ కి స్క్వేర్ ఉన్నా అది పెరాబోలా. సో వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పెరాబోలా ఇది. మొత్తం 4 టైప్స్ ఆఫ్ పెరాబోలాస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఏది మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగా ఇలా వచ్చేదే. కొంచెం ఇటు పక్కన గ్యాప్ తీసుకుందాం. ఇలా వచ్చింది అనుకోండి. సో ఇదేంటి? వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దేనికైతే పవర్ 1 ఉంటుందో దాని మీద కర్వ్ ఉండాలి. ఇక్కడ వైకి పవర్ 1 ఉంది కదా, పాజిటివ్ వైకి, కాబట్టి పాజిటివ్ వై యాక్సిస్ మీద కర్వ్ ఉండాలి. సో ఈ యొక్క
డయాగ్రామ్ ని బేస్ చేసుకొని మనం ఈ లోపల కొంత ఏరియా అనేది ఇంటర్సెక్ట్ అయింది చూడండి. ఈ ఏరియాకే మనం గ్రీన్స్ థియరం అనేది అప్లై చేయాలి. వీటికి పాయింట్స్ ఇచ్చుకున్నాం అనుకో, ఈ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఏ అనే పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ ఏ అనే పాయింట్ తీసుకున్నాం. ఆర్జిన్ కదా, ఆర్జిన్ ఇప్పుడు ఓనే తీసుకోండి. ఈ పాయింట్ ఓ, ఈ పాయింట్ ని ఏ అనుకున్నాం. అంటే మనం 2 లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓ నుండి ఏకో లైన్ ఇంటిగ్రేషను, మళ్ళీ ఏ నుండి ఓకి ఒక లైన్ ఇంటిగ్రేషన్. అంటే ఎల్హెచ్ఎస్ కావాలంటే ఎన్ని లైన్స్ కావాలి? ఇలా ఓ నుండి ఏకి అనే ఒక లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ ఏ నుండి ఓకి వచ్చే లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ కంప్లీట్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ అంటే మన ప్రాబ్లంలో లైన్ ఇంటిగ్రల్ పై డిఎక్స్ ప్లస్ సై డివై కదా, పై డిఎక్స్ ప్లస్ సై డివై ఎల్హెచ్ఎస్ గ్రీన్స్ థియరం. కాబట్టి లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఏదైతే కామన్ గా ఉన్న ఏరియా ఉందో దానికి లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓఏ, ఓ నుండి ఏకు ఉన్న లైన్ ఇంటిగ్రేషన్ ఏంటిది? y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే లైన్. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే dy ఈక్వల్ టు ఏమవుతుంది? dy ఈక్వల్ టు 2x dx అవుతుంది. అంటే y అనేది x లోకి వెళ్ళిపోతుంది, dy అనేది కూడా x లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. లిమిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకు y ఈక్వల్ టు ఎక్స్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు కదా. రెండింటిలోని ఎల్హెచ్ఎస్ ఏముంది? y ఉంది. కాబట్టి ఆర్హెచ్ఎస్ ని ఈక్వల్ చేసుకో. ఓకే, ఎల్హెచ్ఎస్ రెండు కూడా y ఈక్వల్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ని ఈక్వల్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్, ఈ ఎక్స్ ని తీసుకొచ్చేసేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. రెండింటిలోంచి ఎక్స్ కామన్ అయింది. ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు 1 ఒకటి. ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే y వాల్యూ కూడా 0, ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే y వాల్యూ కూడా 1. సో కాబట్టి మనకి ఇక్కడ పాయింట్స్ ఏమేమి పాయింట్స్ వస్తాయంటే ఓ కామా ఏ అనే ఆరిజిన్ పాయింట్ సాల్వ్ చేస్తే ఇక్కడ ఓ అనే పాయింట్ 0,0 అయితే ఏ అనే పాయింట్ 1,1 అవుతుంది. క్వశ్చన్ మొత్తం దేంట్లో కన్వర్ట్ అవుతుంది? ఈ లైన్ ఇంటిగ్రేషన్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ మొత్తం ఎక్స్ లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఎంత? 0 to 1. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది డయాగ్రామ్ నుంచి. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం, తర్వాత అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చాడు అంటే y ఈక్వల్ టు ఎక్స్ ఒకటి ఇచ్చాడు క్వశ్చన్ లో, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ తీసుకుంటే y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ గుండా ఇలా పాస్ అవుతుంది. y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది పెరాబోలా ఇలా ఉంటుంది. దీంట్లో ఇంటర్సెక్ట్ అయిన ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ ని ఓ అనుకోండి ఆరిజిన్ దగ్గర, ఈ పాయింట్ ని ఏ అనుకోండి. సో ఆరిజిన్ దగ్గర ఏ పాయింట్ అయినా 0,0నే కదా. ఇక్కడ ఏ అనే పాయింట్ సాల్వ్ చేయాలి. ఇక్కడ రెండు ఎల్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ని ఈక్వల్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ ని తీసుకొచ్చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. రెండిట్లోంచి ఎక్స్ కామన్ చేయండి. ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ 0 అయింది కాబట్టి ఇక్కడ 1. ఎక్స్ వాల్యూ 1 అయితే y వాల్యూ కూడా 1. ఎందుకని? ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ అనే కండిషన్ వాడితే ఎక్స్ ఈక్వల్ 0 అయితే y వాల్యూ 0 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే y వాల్యూ కూడా 1 అవుతుంది. సో మనకు పాయింట్లు కూడా వచ్చేసింది. ఇప్పుడు లైన్ ఇంటిగ్రేషన్ ఎల్హెచ్ఎస్ లో లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఓ నుండి ఏకునే కరువును ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఓ నుండి ఏకుండే కరువు ఏంటది? యాక్చువల్ గా y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఏంటది? y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకొని డెరివేటివ్ కట్టామనుకో, dy ఈక్వల్ టు ఏమవుతుంది? 2x dx. అంటే y అనేది ఏమో ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది, dy అనేది ఏమో 2x dx అవుతుంది.
ప్రాబ్లం మొత్తం దేంట్లో కన్వర్ట్ అవుతుంది, ఎక్స్లో కన్వర్ట్ అవుతుంది. మరి ఓ నుండి ఏకి ఎక్స్ లిమిట్స్ అంతా ఇక్కడ 0, ఇక్కడ 1. సో లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ పెట్టండి, dy ఈక్వల్ టు 2x dx పెట్టండి, లైన్ ఇంటిగ్రేషన్ కడితే ఓఏ అయిపోతుంది. సో ఓఏ అయిపోయిన తర్వాత మనం ఏఓకి రావాలి. ఇక్కడ ఏఓకి ఈ లైన్ తీసుకోవాలి. ఈ లైన్ తీసుకోవాలి అంటే ఈ లైన్ అంటే ఏంటిది, ఈ లైన్ అంటే y ఈక్వల్ టు ఎక్స్. చూసారా, ఈ లైన్ ఏంటిది, y ఈక్వల్ టు ఎక్స్. సో y ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నారు. మరి dy ఈక్వల్ టు ఏమవుతుంది, dy ఈక్వల్ టు dx. ఇక్కడ కూడా y x లోకి వెళ్ళిపోతుంది, dy అనేది dx లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు లిమిట్స్ ఎలా తీసుకుంటారు, డైరెక్షన్ మారిపోతుంది. ఇలాగా 1 to 0 తీసుకోవాలి. ఇక్కడ కూడా x లిమిట్స్ 1 to 0. సో I1 I2 రెండు ఫైండ్ అవుట్ చేస్తారు. రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మనకి LHS వాల్యూ. ఇప్పుడు RHSకి వెళ్దాం. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేసాం, డెరివేట్ చేసాం, లైన్ ఇంటిగ్రల్ ఎలా ఫస్ట్ C1 ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది, dy ఈక్వల్ టు 2x dx అవుతుంది, x లిమిట్ 0 to 1. క్యాలిక్యులేట్ ఎంత వచ్చిందంటే I1 వాల్యూ -19/20 వచ్చింది. ఓకే, నెక్స్ట్ I2 వాల్యూకి వెళ్దాం. I2 అంటే y ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటాము. ఇదిగోండి, y ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాం, dy ఈక్వల్ 0, x లిమిట్ 0 to 1. రివర్స్ లో తీసుకుంటాం, ఇది మిగిలింది. I2కి ఫైండ్ అవుట్ చేస్తే -1 వచ్చింది. మనకు కావాల్సిన LHS I ఈక్వల్ టు I1 + I2 అంటే 19/20 -1, దట్ ఈక్వల్ టు -1/20. లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయవచ్చిన LHS వాల్యూ -1/20. ఇది ఇంతకుముందు మీరు చేసిన ప్రాబ్లం లాగే సిమిలారిటీ అనమాట. ఇప్పుడు RHS వాల్యూ కంప్లీట్ గా మారిపోతుంది. RHS వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, ∂ψ/∂x -∂ϕ/∂y dx dy ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ లిమిట్స్ y లిమిట్స్ కూడా కావాలి. మనకు ఇచ్చిన క్వశ్చన్ ని కంపేర్ చేస్తే పై వాల్యూ ఎంత అవుతుంది, సై వాల్యూ ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడే కంపేర్ చేస్తాడు, కంపేర్ చేసి క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టేసాడు చూడండి. ఫస్ట్ లోనే మనకి ఇచ్చిన క్వశ్చన్ కంపేర్ చేస్తే పై వాల్యూ ఎంత అంటే xy + y², సై వాల్యూ అంతే x². మనం ఏం చేయాలి, సైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేట్ చేయాలి. ఇగో సైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేట్ చేస్తే x² కి 2x. అలాగే పైని విత్ రెస్పెక్ట్ టు y తో డెరివేట్ చేయాలి. ఇగో పైని విత్ రెస్పెక్ట్ టు y తో డెరివేట్ చేస్తే ఫస్ట్ x, y² డెరివేటివ్ 2y. సో ∂ψ/∂y అంటే ∂ψ/∂x అంటే 2x, ∂ψ/∂ϕ/∂y అంటే x + 2y. గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్ అక్కడ కాపీ చేసుకుంటాం. ∂ϕ/∂y అంటే ఈ వాల్యూ x + 2y, ∂ψ/∂x అంటే ఈ వాల్యూ 2x. నెక్స్ట్ పేజీలో కాపీ చేయండి వాటిని. ఇక్కడ కాపీ చేస్తే ఇక్కడ 2x -(x + 2y) అంటే ఎంత వస్తుంది, 2x - x అంటే x + 2y అవుతుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ x - y². ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు లిమిట్స్ కావాలి. y లిమిట్స్ ఎంత, y లిమిట్స్ ఆడే ఇచ్చాడు, x² to x అని, x to x² ఇచ్చాడు కదా. మీ డయాగ్రామ్ లో ఏది లోవరో ఏది అప్పరో చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ దీంట్లో. ఇది కదా డయాగ్రాము, దీంట్లో ఇది అప్పర్ లిమిట్, ఈ రీజియన్ ఇది కదా అప్పరో, y ఈక్వల్ టు ఎక్స్ అప్పరో, y ఈక్వల్ టు ఈ కరువు కింద ఉంది డౌన్ లో, x² అనేది లోవర్. కాబట్టి x² to x అనేది y లిమిట్స్ వస్తే 0 to 1 అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అది x లిమిట్స్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ 2 ఇంటిగ్రేషన్స్ లో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y తో ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత విత్ రెస్పెక్ట్ టు x తో ఫైండ్ అవుట్ చేయండి. లిమిట్స్ 0 to 1 క్యాలిక్యులేట్ చేయండి. ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే ఆన్సర్ -1/20 వస్తుంది. సో LHS వాల్యూ -1/20 వచ్చింది, RHS వాల్యూ కూడా -1/20 వచ్చింది. LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి హెన్స్ గ్రీన్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఒక్కసారి ఎలా రాస్తున్నారు చూస్తుంది. మనం ఇక్కడ ∂π/∂x, ∂ψ/∂x ఇక్కడ ఉంది చూసారా, ఈ ఒక్క పాయింట్ ఒకసారి చూడండి. ఇది ఈ వాల్యూ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో క్యాలిక్యులేట్ చేసాం. 2x -(x - 2y). 2x - x అంటే x - 2y అనేది మనకి మిగిలింది ఆన్సర్. దీన్ని 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్, సెకండ్ టైం ఇంటిగ్రేషన్.
ఫస్ట్ వేరియబుల్ ఇంటిగ్రేషన్ y లో ఉన్నాయి కదా, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ అనేది లిమిట్స్ ఫస్ట్ డివై చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ లిమిట్స్ 0 to 1 అనమాట. లాస్ట్ లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేయండి. సో ఎక్స్ అలా ఉంటుంది, డివైకి ఇంటిగ్రేషన్ y, 2 అలా ఉంటుంది, వైకి ఇంటిగ్రేషన్ y²/2. లిమిట్స్ పెట్టండి. అప్పర్ లిమిట్ ఏమో ఎక్స్, లోవర్ లిమిట్ ఏమో x² పెట్టండి. అలా లిమిట్స్ పెట్టగా మీకు మిగిలిన వాల్యూవే ఫస్ట్ ఈ వాల్యూ అనమాట. ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేసి 0 to 1 పెడితే మీకు ఎంత వచ్చింది? -1/20 వచ్చింది. కాబట్టి LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి గ్రీన్స్ థియరం అనేది వెరిఫై అయింది. సో ఈ రోజుకి 2 ప్రాబ్లమ్స్ చేయండి. 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం కూడా చేయండి. ఏ క్వశ్చన్స్ స్టిక్ పెడుతున్నాను చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. స్క్వేర్ ఫార్మ్డ్ బై ది ఉంది కదా, ఇది తర్వాత ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇది సెకండ్. x ఈక్వల్ టు టీ, y ఈక్వల్ టు t², z ఈక్వల్ టు t³ ఉంది కదా, ఇది. తర్వాత థియరం థర్డ్ వన్ ఏంటి? వెరిఫై గ్రీన్స్ థియరంలో ఫస్ట్ థియరం అనమాట. ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ ఈరోజు ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్ మాత్రం ఎస్ఐ క్వశ్చన్ కి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి జాగ్రత్త చేయాలి. వెరిఫై గ్రీన్స్ థియరం -1/20 రావాలి రెండింటికి ఆన్సర్ ఒకసారి చేయండి. ఓకే, టైం అయిపోయింది కదా, క్లోజ్ చేస్తున్నాను. డౌట్స్ ఉన్నాయా?